హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి అప్డేట్ వస్తుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. 2025 అప్డేట్స్ అన్నీ కూడా వస్తే మీరు జాయిన్ అవ్వండి. అండ్ A to G కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం కానీ కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మొత్తం వీడియోస్ అన్ని లిస్ట్ చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. చాలా యూస్ఫుల్. ప్రతి ఒక్క వీడియోని తరోగా చూడండి, గో త్రూ అవ్వండి, వర్తి అనిపిస్తుంది మీకు చూసినందుకు. ఓకే, సో ఇప్పుడైతే విజ్ఞాన్స్ లారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్ కాలేజ్ ఏదైతే మనకి వడ్లమూడి గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉందో దాని రిలేటెడ్గా కట్ ఆఫ్స్ చూద్దాము. ఈసెట్ రిలేటెడ్గా ఇప్పుడు ఇయర్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రీవియస్ ఒక 1-2 ఇయర్స్ చూడడం అనేది చాలా మెయిన్ కాబట్టి. బట్ మనకైతే అన్ఫార్చునేట్లీ 2024 అయితే రిపోర్ట్ దొరకలేదు. దొరికితే మళ్ళీ వెంటనే దాని రిలేటెడ్ కూడా నేను చేస్తాను. చాలామంది అడుగుతున్నారు. నెక్స్ట్ కాలేజెస్ వీడియోస్ కూడా వస్తాయి, చేస్తూ ఉంటాము. ఓకే, సో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అడ్మిటెడ్ త్రూ ఈసెట్ 2023, ఇది 2022 PDF ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. కేటగిరీ అండ్ ర్యాంక్ వైజ్ ప్రతి కాలేజ్లో ఏ కేటగిరీలోని మ్యాక్సిమం ర్యాంక్ ఎంత, మినిమం ర్యాంక్ ఎంత తీసుకున్నారు అనేది ఇప్పుడు నేను చెప్తాను. చూడండి, ప్రతి బ్రాంచ్ రిలేటెడ్గా. ఎగ్జాంపుల్ ఎలా చూడాలి అంటే ఇది 2023ది. ఫర్ సపోజ్ మీరు CSC బ్రాంచ్ అనుకుందాం, జెండర్ మీరు ఫీమేల్ అనుకుందాం, OC కేటగిరీ అనుకుందాం. సో అలా అయితే మ్యాక్స్ 1160 అంటే 1160 దాటితే ఇంకా మీరు ఆ కాలేజ్లోకి వెళ్ళలేరు 2023 ప్రకారంగా. ఓకే, సో అంటే ఆ ర్యాంక్ వరకు కూడా 1160 వరకు కూడా అలౌ చేశారని అర్థమైందా? అంటే అంతమందిని కాదు, బట్ కొన్ని ఈ క్యాస్ట్కి ఇన్ని సీట్లైనా ఆ కాలేజ్లో ఉంటాయి కదా, అది మ్యాక్సిమం ర్యాంక్ 1160. మినిమం ర్యాంక్ అంటే అదే హయ్యెస్ట్ ర్యాంక్గా కాలేజ్లో జాయిన్ అయింది. అదేంటి అంటే బెస్ట్ ర్యాంక్ అనొచ్చు దాన్ని మనం, 457. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు మీ క్యాస్ట్ BCD అనుకుందాం. ఇదిగోండి, మీరు అలా రైట్కి మూవ్ అయితే మీ ఐస్ కనిపిస్తుంది బ్లూ కలర్లో BCD క్యాస్ట్ మీది. అండ్ మీరు వచ్చేసి ECE బ్రాంచ్ అనుకుందాం. సో BCD క్యాస్ట్, ECE బ్రాంచ్ మేల్. సో చూసారా మీరు, ఇగోండి ECE లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందా, మేల్ కేటగిరీలో. క్యాస్ట్ ఏమో BCDలో ఎంత వచ్చింది మనకి, 463 అనేది బెస్ట్ ర్యాంక్, 1253 అనేది మినిమం ర్యాంక్. మ్యాక్సిమం ర్యాంక్ అంటే ఎలా చెప్పొచ్చు అంటే అదే లాస్ట్ ర్యాంక్. ఆ ర్యాంక్ దాటిన వాళ్ళకి ఈ కాలేజీలోని మేల్ వాటిలో ECE బ్రాంచ్లో ఇవ్వలేదని అర్థం. సో అలా ప్రతి బ్రాంచ్కి మీరైతే చూసుకోవచ్చు. మీరు ఇక్కడ SC కేటగిరీ చూసుకుంటే CSC మేల్ వచ్చేసినప్పటికీ 1999, అది మనకి టోటల్గా మినిమం. ఇంకా లాస్ట్ ర్యాంక్ ఏం మెన్షన్ చేయలేదు అక్కడ. సో ఇక్కడ కొన్ని డాషెస్ ఉన్నాయి కదా, అంటే అర్థం ఏంటి అనేది నేను మీకు చెప్తా చూడండి. ఫర్ సపోజ్ BCD కేటగిరీలోనే ఇక్కడ మేల్ చూస్తే CSC మేల్ అని ఉంది కదా, ఇదిగోండి BCD కేటగిరీలోనే పైన CSC మేల్ క్యాండిడేట్స్ అసలే అలాట్ చేయలేదు. అంటే మేల్ క్యాండిడేట్స్ని BCD క్యాస్ట్లోని CSC బ్రాంచ్లోని అలాట్ చేయలేదు. అసలు ఏ కట్ ఆఫ్ లేదు దానికి, అంటే ఎవరు జాయిన్ అవ్వలేదని అర్థం. సో అలా ఉన్నది అంటే ఎవరు జాయిన్ అవ్వలేదు అని అర్థం చేసుకోవాలి మీరు. అర్థమవుతుందా? సో మీరైతే ఒక్కసారి జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. కేటగిరీ వైజ్ ర్యాంక్స్ మీకు ఉపయోగపడుతుంది ఈ పర్టికులర్ ఇయర్ కోసం. ఇప్పుడు నేను 2022 కూడా కేటగిరీ అండ్ బ్రాంచ్ వైజ్ చూపిస్తా చూడండి. సో విజ్ఞాన్స్ లారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఈసెట్ అడ్మిటెడ్ త్రూ ఈసెట్ 2022 మీరు చూస్తే చూడండి, CSC ఇదిగో సేమ్ OC, BCA, BCB, CDE, SC, ST ఇవన్నీ కేటగిరీస్, క్యాస్ట్ కేటగిరీస్. ఫస్ట్ ర్యాంక్, లాస్ట్ ర్యాంక్ ఇందాకలా మినిమం మ్యాక్సిమం ఇచ్చారు. ఫస్ట్ ర్యాంక్ అంటే అదే బెస్ట్ ర్యాంక్ ఆ కేటగిరీలోని ఆ పర్టికులర్ బ్రాంచ్లో అలాట్ అయిన వాళ్ళు. లాస్ట్ ర్యాంక్ అంటే అదే లీస్ట్ ర్యాంక్. ఆ ర్యాంక్ దాటిన తర్వాత ఇంకెవరు కూడా ఆ పర్టికులర్ కేటగిరీలోని ఆ పర్టికులర్ క్యాస్ట్ బ్రాంచ్లోని ఎవరు జాయిన్ అవ్వలేదని అర్థం. ఓకే, తీసుకోలేదని అర్థం. ఫర్ సపోజ్ మళ్ళీ ఎగ్జాంపుల్గా నేను BCA కేటగిరీ చూపిస్తాను. BCA చూడండి, BCA కేటగిరీలో ట్రిపుల్ E. సో ఇదిగోండి BCA ట్రిపుల్ E బాయ్స్ బెస్ట్ ర్యాంక్ లైక్ ఫస్ట్ ర్యాంక్ 572 అండ్ లాస్ట్ ర్యాంక్ 945. అంటే ట్రిపుల్ E BCA కేటగిరీలో ట్రిపుల్ E వాళ్ళు ఎంత 572 అనేది బాయ్స్ ఫస్ట్ ర్యాంక్. అంటే దానికన్నా ముందు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అండ్ 945 లాస్ట్ ర్యాంక్. 945 తర్వాత ఉన్న వాళ్ళు కూడా ఎవరు లేరు. అర్థమైందా? సో ఇలా మీరు చెక్ చేసుకోవాలి. సో ప్రతిదీ మెక్, IT, ట్రిపుల్ E, సివిల్, ECE ఈ ర్యాంక్స్ బట్టి మీరు చూసుకోవాలి. లాస్ట్ ర్యాంక్ ఈజ్ నథింగ్ బట్ ఆ ర్యాంక్ కన్నా ఎవరు తీసుకోలేదు ఆ కాలేజ్లో అని అర్థం. ఓకే, సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోస్లోని మనం మళ్ళీ కట్ ఆఫ్స్ రిలేటెడ్గా ఇంకొన్ని వీడియోస్ చేస్తూ మీ ముందుకైతే వస్తాం. ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.